శ్రీమాత్రే నమః. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీ అందరికీ ముందుగా అమ్మవారి దివెన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో సాంప్రదాయంగా ఆచారంగా వస్తున్న నాగుల పంచమి యొక్క పూజని ఏ విధంగా చేయాలి, ఆచారాన్ని ఏ విధంగా పాటించాలో తెలుసుకుందాం. అయితే నాగుల పంచమి నాడు ఉదయాన్నే ప్రాతకాలంలోనే లేచి ఇల్లు వాకి శుభ్రపరచుకొని మంచిగా బొట్లు పెట్టి ఇంట్లో కూడా ముగ్గు గీతలు వేసిన తర్వాత పూజా గదిలో నాగేంద్రుడి విగ్రహాన్ని లేదా తులసి కోటల్లో పాము పుట్టని తయారు చేసుకొని, లేదంటే దగ్గరలో ఉన్న పుట్టకి కానీ నాగేంద్రుని గుడికి కానీ జంట నాగులు ఉంటాయి కదా, ఆ గుడికి కానీ వెళ్ళి అన్నదమ్ముళ్ళని కానీ మన అత్తగారు తల్లిగారిని క్షేమంగా ఉంచండి అని నాగేంద్రునికి నమస్కరించుకొని పాలు పోసి చిలిమిడి మరియు నువ్వుల ముద్దని నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి మనం ఏదైనా తెల్ల వస్త్రాన్ని నాగేంద్రునికి సమర్పించి మొక్కుకుంటాము. ఇంట్లో అందరినీ చల్లగా కాపాడమని మొక్కుకుంటాము. అయితే మా ఇంట్లో వచ్చే ఆచారం ఏమిటి అంటే, అన్నదమ్ముళ్ళను పండగగా నాగుల పంచమి అంటే అన్నదమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ ఏ విధంగా అన్నదమ్ముళ్ళకి రాఖీ కడతామో అదే విధంగా నాగుల పంచమి రోజున అన్నదమ్ముళ్ళకి కళ్ళు కడిగి, పాలతో కళ్ళు కడిగి, పుట్ట మన్నుతో కళ్ళు కడిగి, తర్వాత నీళ్లతో కళ్ళు కడిగి, జొన్న పేలాలని మరియు వేయించిన శనగలని నాగేంద్రుడి ముందర నైవేద్యంగా పెట్టిన సమర్పించిన దాన్ని అన్నదమ్ముళ్ళకి కూడా ఇస్తాము. ఈ విధంగా ఇచ్చిన తర్వాత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి కానుకలు ఇవ్వడం అనేది మా ఇంట్లో వస్తున్న సదాచారంగా ముందు నుంచి వస్తున్న ఆచారం. అయితే నాగుల పంచమి యొక్క కథ ఏమిటి అంటే, పూర్వము ఒక ఊర్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ముళ్ళు, అంటే అత్త మామ, నలుగురు అన్నదమ్ముళ్ళు వాళ్ళ భార్యలు, నలుగురు తోటికోడళ్ళు కలిసిమెలిసి ఉంటూ ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న చిన్న కోడలికి మాత్రం తల్లిగారు లేదు, అన్నదమ్ముళ్ళు ఎవరు రాకపోయేవారు, ఎక్కడికి ఆమె వెళ్ళకపోయేది, ఎప్పుడు అత్తగారింట్లోనే ఉండేది. అయితే ఈ ముగ్గురి పైన ఉన్న పెద్ద తోటికోడలు ముగ్గురు మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒక బహుమతులు తెచ్చుకొని, అన్నదమ్ముళ్ళు రావడం, ఏదో కానుకలు తెచ్చుకోవడం, కొంచెం ధనవంతులు కావడం వల్ల వాళ్ళకి ఎంతో ఇంట్లో గౌరవం ఇచ్చి ముందు మాటగా వాళ్ళకే అన్నీ చేసేవాళ్ళు. కానీ ఈ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూసేవాళ్ళు. వాళ్ళందరూ యారాళ్ళు, అంటే పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్ద కోడళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఈమెను మాత్రం పక్కకు జరిపేవారు. ఏ పనైనా ఆమెనే చెప్పేవారు, ఆమెతోనే చేయించేవారు. ఇదంతా చూసి ఆమె బాధపడేది. కానీ అత్తగారి ఇంట్లో ఇది సహజమని ఆమె తన జీవితాన్ని సాధారణ జీవితంగా గడుపుతూ ఉండేది. కానీ ఎప్పుడు చూసినా నాగేంద్రుని, అంటే ఇట్లా జంట నాగులు ఉన్న విగ్రహాన్ని పూజించడము, నాగేంద్రుడికి ఎక్కువ పూజలు చేయడము, మొక్కడము ఎక్కువగా చేసేది. అయితే ఇదంతా చూస్తున్న నాగేంద్రుడు ఊరుకుంటాడా మరి? అయితే ఒకనాడు ఏం జరిగింది అద్భుతము అంటే, ఒకరోజు వాళ్ళ ఇంట్లో చిన్న కోడలు లేదు, బయటకు వెళ్ళింది. ఆ సమయంలో నాగేంద్రుడు వాళ్ళ అన్న రూపంలో వచ్చాడు. ఇంటికి వచ్చి, ఎవరు అంటే, నేను మీ ఇంట్లో చిన్న కోడలు వల్ల అన్నయ్యని, నేను విదేశాల్లో ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నేను చాలా సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాను, ఇప్పుడు మా చెల్లెలిని చూడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి, మీరందరూ మా చెల్లెలిని మంచిగా చూసుకుంటున్నారని తెలిసి మీ అందరికీ నేను మంచి మంచి బహుమతులను తీసుకొచ్చాను అని అన్ని బహుమతులను ఇంటిల్లి పాదికి అందరికీ బహుమతులను ఇస్తాడు. అరే, మా ఇంటి కోడలికి ఇంత మంచి అన్న ఉన్నాడా, ఇంత మంచి ధనవంతులు ఉన్నారా అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా తను అక్కడ చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత చిన్న కోడలు ఇంటికి వచ్చిన తర్వాత, ఇప్పుడే మీ అన్నయ్య వచ్చి వెళ్ళాడు, చూడు మా అందరికీ ఎన్ని బహుమతులు తీసుకొచ్చారో, నువ్వు మా అందరినీ మంచిగా చూసుకుంటున్నావని మా అందరి గురించి మంచిగా చెప్పావంట కదా మీ అన్నయ్యకు, మా అందరి గురించి ఎంత బాగా మాట్లాడాడో మీ అన్నయ్య అని చెప్పేసరికి ఈమెకు అర్థం కాదు. కానీ సరేలే అన్నట్టుగా ఊరుకుంటుంది. ఆమె సర్వసాధారణంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించే కోడలు, సరే అని ఊరుకుంటుంది. మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఆ నాగేంద్రుడు అన్న రూపంలో వస్తాడు. వచ్చి, చెల్లెమ్మ నేనే వచ్చాను నిన్న అనేవారికి, ఆహా అని అరే అదేంటి మాట్లాడుతున్నావు, మీ అన్నయ్యకి అన్నము అది పెట్టు అని అంటే, లేదు నేను మా చెల్లెల్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను, 2 రోజులు మా చెల్లెల్ని ఉంచుకొని మళ్ళీ తిరిగి నేనే దించి వెళ్తాను అని అత్తగారి ఇంట్లో చెప్పి
ఆజ్ఞ తీసుకొని వాళ్ళ చెల్లెల్ని తీసుకొని వెళ్తాడు. అయితే వెళ్తూ ఉన్న సమయంలో నిజంగా నువ్వు మా అన్నయ్యవేనా అని అడిగితే, కాదమ్మా నేను నాగేంద్రుణ్ణి, నీ భక్తికి మెచ్చి నీ అత్తగారింట్లో నువ్వు కష్టపడుతున్నావని చూసి నేను ఎంతో ప్రేమతో నిన్ను అన్నయ్య రూపంలో నీకు అమ్మ వాళ్ళ ఇంటి ఆహ్వానాన్ని నేనే తీసుకొని వచ్చాను, నీకు అన్ని సుఖ సంతోషాలను నేను ఇస్తాను తల్లి అని చెప్పేసరికి, నాగేంద్రుడా అంటే భయపడకమ్మా, నేను నిన్నేమీ చేయను, నేను దేవలోకం నుంచి వచ్చాను, పాతాళ లోకంలో ఉంటుంది మా లోకము, అక్కడికి ఇప్పుడు మనం వెళ్దాము అనేవరకు నువ్వేం భయపడకు, నా వెనక తోకను పట్టుకో, పాతాళానికి వెళ్దాము, నాతో పాటు నువ్వు వస్తావు అనే వరకు ఆమె ఆ నాగేంద్రుడు చెప్పినట్టుగానే తోకను పట్టుకుంటుంది. పాతాళ లోకానికి వెళ్ళే వరకు అద్భుతమైన ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఆ చిన్న కోడలు. ఎంతో సంతోషంగా అందరూ ఆమెని ఆహ్వానం పలికి మంచిగా భోజనం పెట్టి ఆమెకు మంచిగా అన్ని బహుమతులను ఇచ్చి ఇంకా కాసేపు అలా ఉండేసరికి వాళ్ళ అన్నయ్య నేను ఇప్పుడే వస్తానమ్మా నువ్వు అని చెప్పి వెళ్తాడు. ఇట్లా చూస్తూ ఉన్న సమయంలో ఇంకా కాసేపు అవుతూనే ఉంది, కానీ ఇంకా అన్నయ్య రావడం లేదు. అయితే ఈమె మిగతా నాగేంద్రులకి చెప్పి, నేను అత్తగారింటి కోడల్ని కదా, నాకు ఇంట్లో పనులు ఉంటాయి, ఇంకా నేను వెళ్ళొస్తాను, మా అన్నయ్య వస్తే చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ కోడలు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నాగలోకానికి ఆ అన్నయ్య వస్తాడు. నాగేంద్రుడు వచ్చి, అదేంటి మా చెల్లెలు ఇక్కడికి వెళ్ళిపోయింది అని అడిగితే, ఇంకా ఆమెకు పని ఉందంట అందుకనే వెళ్ళిపోయింది అని అనేవరకు, ఈ మనుషులంతా ఇంతే, ఈ మనుషులకి ఎంత చేసినా విలువ ఉండదు, నేను ఎంత ప్రేమతోని ఇక్కడికి తీసుకొని వచ్చి సకల సుఖాలను ఇస్తే నా చెల్లెలు అని నేను ఎంత ప్రేమ చేస్తే నాకు ఒక్క మాటనైనా చెప్పకుండా వెళ్ళిపోతుందా అన్న కోపంతో నాగేంద్రుడు ఆ ఇంటి ముందుకు వచ్చి భూలోకానికి వచ్చి ఆ ఇంటి ముందుకు వచ్చి పడగ వెప్పి నిలబడతాడు. నిలబడే వరకు అప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో అందరికీ అత్తగారింట్లో అందరికీ మా అన్నయ్య నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో, ఎన్ని బహుమతులు ఇచ్చాడో, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, మా అన్నయ్య ఎప్పటికీ మంచిగా ఉండాలి, మా అన్న వదిన మా అమ్మ వాళ్ళ ఇల్లు అందరూ సుఖ సంతోషాలతోని ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అత్తగారింట్లో అందరికీ చెప్తూ దేవుడికి కూడా చెప్తుంది. ఇదంతా చూస్తున్న నాగేంద్రుడు ఎంతో ఆనందించి మళ్ళీ నాగేంద్రుడు వాళ్ళ అన్న రూపంలోకి లోపలికి వచ్చి, అమ్మ నాకు చెప్పకుండా వచ్చేసావు, అందుకే నేను నీకు దగ్గరికి వచ్చానా, క్షేమంగా చేరుకున్నావా తల్లి అంటే, అవునన్నయ్య నాకు అవసరం ఉండి ఇంకా నేను వచ్చేసాను, ఏమీ అనుకోవద్దన్నయ్య అంటే, నేను ఏం అనుకోలేదు చెల్లెమ్మ అంటే, అంతేనా ఇంకా మాట్లాడుతూనే ఉంటావా, మీ అన్నయ్యకు వడ్డన ఏమన్నా చేస్తావా, మంచిగా భోజనం పెడతావా లేదా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అనే వరకు పెడతాను అని చెప్పి లోపలికి వెళ్ళి పాలు కాచి పాలు చల్లార్చి వాళ్ళ అన్నయ్యకి ఇస్తుంది. అదేంటి మంచిగా అన్నం పెట్టాలి కదా అంటే, లేదు లేదు మా అన్నయ్యకు పాలంటేనే ఇష్టము అని చెప్పేసరికి సరే అనుకుంటారు. ఇక అట్లనే వాళ్ళ అన్నయ్య పాలు తాగేసి చెల్లెల్ని ఆశీర్వదించి వెళ్తారు. ఈ విధంగా ఈరోజు నాగుల పంచమి రోజు ఎవరైతే అన్న చెల్లెల ఇంటికి వెళ్ళి ఇట్లా నాగుల పంచమి రోజు నాగేంద్రుడికి పుట్టలో పాలు పోసి పుట్టమన్ను ఎట్లా చేస్తారో అదేవిధంగా ఆ పుట్టమన్నుతో ఆ పాలతో ఆ అన్నదమ్ముళ్ళకి కళ్ళు చెవులు కడిగి ఆ నాగేంద్రుడికి పెట్టిన ప్రసాదాన్ని అన్నయ్యకి కూడా పెట్టి అన్నయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అన్నయ్య గురించి క్షేమంగా అన్నయ్య వాళ్ళ వదినలు అందరూ బాగుండాలని మొక్కుకునేది సనాతన ధర్మంలో ఉన్న నాగుల పంచమి యొక్క పండుగ రోజు. ఈ విధంగా మా ఇళ్ళల్లో మేము మా అన్న తమ్ముళ్ళని ఇంటికి పిలిపించుకొని ఈ విధంగా చేసుకుంటాము. లేదంటే వాళ్ళు ఒకవేళ రాని పరిస్థితులలో ఉంటే వాళ్ళు మంచిగా ఉండాలని ఇంటి నుండే కోరుకొని అక్షింతలు పక్కన పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు కలిస్తే అప్పుడు ఆ అక్షింతలని అన్నయ్యల మీద లేకుంటే తమ్ముళ్ళ మీద వేస్తారు. ఇదండి ఇవాల్టి నాగుల పంచమి యొక్క విశేషమైన కథ. ఇలాంటి ఇంకా మీకు ఎన్నెన్నో పౌరాణిక కథలు పండగల విశిష్టతలను తెలుసుకోవాలంటే వెంటనే మా అమ్మవారి దీవెన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. నాగేంద్రుని ఆశీర్వాదాలు మీ అందరిపై, మీ కుటుంబ సభ్యులందరిపై, ఎవరెవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వాళ్ళందరిపై ఉండాలని కోరుకుంటూ మీ అమ్మవారి దీవెన ఛానల్.